అందరికీ నమస్కారం, నేను మీ రాఘవేంద్ర. ఈరోజు వచ్చేసి మనము అన్బాక్సింగ్ చేయబోతున్న మొబైల్ వచ్చేసి ఎడ్జ్ ఫ్యూజన్ మోటరోలా 50 అండి. ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్. ఇది వచ్చేసి మార్ష్మెల్లో తెప్పించిన కలర్. ఇది అన్బాక్సింగ్ చేసి దీంట్లో స్పెసిఫికేషన్స్, తర్వాత వచ్చేసి మనకు ఎలా ఉంది మొబైల్ కెమెరా క్వాలిటీ అంతా కూడా మీకు చెప్తాను. అలాగే దీంట్లో ఏమేమి వేరియంట్స్ ఉన్నాయి, అలాగే కలర్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా మనకు చెప్తాం. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం రండి. దీనిలో వచ్చేసి మనకు మొబైల్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఛార్జింగ్ కేబుల్ అండ్ ఛార్జర్ అయితే ఇచ్చారు. అలాగే మనకు దీనిలో వచ్చేసి మాన్యువల్ పౌచ్ అయితే ఇచ్చారండి. మాన్యువల్స్, ఎజెక్టర్ పిన్ను, తర్వాత వచ్చేసి వారంటీ కార్డ్, పౌచ్ అయితే ఇచ్చారు. పౌచ్ కూడా ఫ్లెక్సిబుల్లే, కానీ సాఫ్ట్ సిలికాన్ అయితే కాదండి, హార్డ్ ప్లాస్టిక్ కూడా కాదు, సాఫ్ట్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. సింపుల్గా అయితే ఇచ్చారు చూడండి. అండ్ మొబైల్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. మొబైల్ మార్ష్మెల్లో అండి, బ్లూ. ఇది మార్ష్మెల్లో బ్లూ కర్వ్డ్ అయితే వస్తుంది. ఇది చూడండి, కర్వ్డ్ డిస్ప్లే. ఆన్ చేసి చూద్దాం ఎలా ఉందంతా కూడా. మనకి స్పీకర్స్ కూడా సింగిల్ అండి, డ్యూయల్ స్పీకర్స్ అయితే కాదు, కానీ డాల్బై ఆటమ్స్ అయితే వస్తుంది. అలాగే కెమెరా అంతా కూడా మీకు అయితే చెప్తాను ఎలా ఉంది. చాలా ఫీల్ అయితే లైట్ వెయిట్తోనే ఉందండి, ఎక్కువ బరువు అయితే లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది. ఇప్పుడైతే ఒకసారి మొత్తం కంటెంట్స్ అయితే చూడేసేయండి. ఇవ్వండి, ఇవన్నీ ఇచ్చారు మనకు. పౌచ్ కూడా చాలా సింపుల్గా ఉంది చూడండి పౌచ్. ఓకే, ఒకసారి పెడదాం. ఇవ్వండి పౌచ్. ఆన్ చేసే మనకు హలో మోడ్ అని చెప్పేసి వస్తుందండి. ఓకే, ఆన్ అవుతుంది. అందులోపల మీకు స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. దాంతోపాటు ఇది ఒకసారి మొత్తం అంతా కనెక్ట్ అయితే చేద్దాం. దీనికి వచ్చేసి మొత్తం 5G అండి. ఇది మొత్తం 5Gతో అయితే వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కూడా 5G. మోటో పికప్ అయితే అయిందని చెప్పాలా. మళ్ళీ రీలాంచ్ చేసి సెకండ్ ఇన్నింగ్స్లో బాగానే అన్ని మొబైల్స్ అన్ని రిలీజ్ చేస్తుంది. చాలా లైట్ వెయిట్తో కాంపాక్ట్ అయితే ఉందండి ఇది. అని మొత్తం అంతా సెటప్ అవుతుంది. డైరెక్ట్ ఆన్ అయినప్పుడు మనకు మొబైల్ వైఫై కనెక్ట్ చేస్తేనే మనకి డైరెక్ట్గా గెటింగ్ అప్డేట్స్, ఏమైనా అప్డేట్స్ ఉంటే చెక్ చేసుకుంటుంది మొబైల్. ఫీల్ అయితే చాలా బాగుందండి. అసలుకి లైట్ వెయిట్ ఉంది అయితే మొబైల్, చాలా బాగుంది. కర్వ్డ్ డిస్ప్లే కూడా నీట్గా ఉంది అసలుకి. 25,000 అనేది 25,000కి మనకు 12GB 256GB అయితే వస్తుంది. 23,000కి అయితే మనకు 8GB 128GBతో అయితే వస్తుంది ఇది మొబైల్. దీంట్లో మొత్తం 2 వేరియంట్స్ అయితే ప్రెజెంట్ అయితే ఉన్నాయండి. 8GB 128GB అండ్ 12GB 256GB మాత్రమే ఉన్నాయి ప్రెజెంట్ అయితే. అండ్ కలర్స్ వచ్చేసరికి మనకు ఫారెస్ట్ బ్లూ, మార్ష్మెల్లో బ్లూ అండ్ పింక్, హాట్ పింక్ అయితే మనకు 3 కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఇంకా మెయిన్ ప్రాసెసర్ అవన్నీ కూడా మీకు చెప్తాను. ఫ్రంట్ వచ్చి మనకు గ్లాస్ వస్తుందండి మెయిన్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు సిలికాన్ పాలిమర్ విత్ లెదర్ ఫినిష్ అయితే ఉంటుంది. మీకు టచ్ చేస్తే మీకు లెదర్ ఫినిష్ అనేది తెలుస్తుంది, ఒక కోటింగ్ అనేది ఇచ్చారు. అండ్ దీంట్లో మనకు స్క్రీన్ విషయానికి వచ్చేసరికి మనకు POLEDతో అయితే వస్తుందండి. దీంట్లో 120 Hzతో 144 nits అండ్ 1600 nits బ్రైట్నెస్ అయితే వస్తుంది ఇది స్క్రీన్. నెక్స్ట్ వాటర్ రెసిస్టెంట్ IP68తో అయితే మనకు వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. స్క్రీన్ సైజ్ వచ్చేసరికి మనకు 6.7 inches 1024x2400 పిక్సెల్స్తో అయితే వస్తుంది. దీని మీద గ్లాస్ వచ్చేసి మనకు గొరిల్లా గ్లాస్ 5 అయితే వస్తుందండి. దీనిలో వచ్చేసరికి మనకు Android 14 OSతో వస్తుంది. అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 వర్షన్తో అయితే మనకు చిప్సెట్ అయితే ఉంటుంది. కెమెరా దీనిలో స్పెసిఫికేషన్స్ అని, కెమెరా వచ్చేసరికి మనకు 15MP మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. అలాగే OSతో అయితే వస్తుంది మెయిన్ కెమెరా. ఇంకోటి వచ్చేసరికి మనకు 13MP అల్ట్రా వైడ్ అయితే ఇచ్చారు. 50MP మెయిన్ కెమెరా అయితే వస్తుంది విత్ OSతో.
అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకు ఎల్ఈడి ఫ్లాష్ తో పనోరమా డిజైన్ తో అయితే వస్తుంది, పనోరమా కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇది 4K అట్ ది రేట్ 4K లో మనకు 30 పిక్సెల్స్ తో 30 ఫ్రేమ్ 4K రెజల్యూషన్ లో మనము 30 FPS తో అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు దీంట్లో. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకు 32 MP కెమెరాతో అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి మనకు 32 MP కెమెరా ఉంటుంది. ఇది కూడా 4K రెజల్యూషన్ రికార్డింగ్ అయితే చేస్తుంది. 1080 పిక్సెల్స్ తో అయితే మనకు 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ తో అయితే రికార్డింగ్ చేయగలదు. అదే 4K వచ్చేసరికి మనకు 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ తో అయితే రికార్డింగ్ అయితే చేస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు ఫింగర్ ప్రింట్ ఇన్ డిస్ప్లే అయితే వస్తుందండి. అండ్ దీంట్లో మనకు వైఫై డ్యూయల్ బ్యాండ్ తో వస్తుందండి. అలాగే NFC, తర్వాత వచ్చేసి బ్లూటూత్ 5.2 వర్షన్ తో అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు గైరోస్కోప్, కంపాస్ ఇవన్నీ సెన్సార్స్ కూడా ఇచ్చారు. అండ్ USB Type-C తో విత్ OTG సపోర్ట్ అయితే వస్తుంది. డాల్బీ అటామ్స్ స్పీకర్ సపోర్ట్ అయితే ఉందండి దీంట్లో. 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ 68 వాట్ ఛార్జర్ అయితే ఉంటుందండి మనకు. 68 వాట్ ఛార్జర్ అయితే ఇచ్చారు దీంట్లో మనకు సపోర్ట్గా. 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. మీరు ఎంత క్వాలిటీ ఉంది అని చెప్పేసి మొత్తం అంతా కూడా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ కెమెరా అంతా కూడా బాగుంది. ఫ్రంట్ కెమెరా అంతా కూడా మీకు శాంపుల్స్ అయితే మ్యాక్సిమం పెడతాను, చూడొచ్చు మీరు. ఫీల్ అయితే చాలా లైట్ వెయిట్తో సూపర్గా ఉంది మొబైల్. మనకి సౌండ్ కానీ అంతా కూడా మనకు క్లియర్గా విజిబుల్గా అంతా చాలా బాగుంది. 25,000 బడ్జెట్ పెట్టాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు దీంట్లో. మోటరోలో బాగా డిజైన్ చేసి రిలీజ్ చేస్తాను కొత్తగా మొబైల్స్ అన్నీ కూడా సూపర్గా క్లిక్ అయినాయి. ఈరోజు కూడా మీకు కొత్తగా మోటరోలో ఎడ్జ్ 50 కొత్త మొబైల్ అయితే రిలీజ్ చేసింది. మరి నెక్స్ట్ G85 మొన్న రిలీజ్ చేసింది, అది కూడా బాగా క్లిక్ అయింది. 20,000 బిలోలో మనకు అది కూడా 12GB 256GBతో అయితే వస్తుంది. ఓకే, ప్రెసెంట్ అయితే ఇదే అండి మోటరోలో ఎడ్జ్ 50 ఫ్యూజన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కానీ రివ్యూ కానీ అన్బాక్సింగ్. కొత్తగా మా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రెసెంట్ అయితే ఇది అప్డేట్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.